వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016ల జీవన భృతి కల్పించాలి. బాన్స్వాడలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన బీడీ కార్మికులు. ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్. పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. మహబూబాబాద్ మహాధర్నాను పోలీసులు నిరాకరించడం దుర్మార్గం. కోర్టు అనుమతులతో పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహిస్తాం. మాలోత్ కవిత. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన కౌన్సిలర్లు. చైర్మన్ తీరుపై మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించి ప్లకార్డులతో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే బీడీ కార్మికులకు 2014 సంవత్సరం కట్ ఆఫ్ తేదీని తొలగించి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFITUల ఆధ్వర్యంలో బాన్స్వాడ RNNB ఆఫీస్ నుండి RDO ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి RDO ఆఫీసును ముట్టడించారు. అనంతరం సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFITU నాయకులు పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం తరఫున BLTU అనేక గ్రామ పంచాయతీ చుట్టూ, మండల ఆఫీస్ చుట్టూ, RDO కార్యాలయం ప్రభుత్వము 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారని, అదేవిధంగా 2000 పవర్ పెన్షన్ పెంచుతారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బస్సు కాటన్ కార్మికులకు 2014 కటాఫ్ తొలగించి మరి అందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ మీద ఇవాళ బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU, తెలంగాణ శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ AIFTU రెండు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులతోటి పెద్ద భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి కార్మికుల యొక్క గోరును విని మేము మాతో అయ్యే మేరకు జిల్లా కలెక్టర్ కు మీ గోరును వినియోగించి అందరికీ 4016 రూపాయల జీవన భృతి అందే విధంగా మరి 2014 కటాఫ్ డేట్ తొలగించే విధంగా కృషి చేస్తారని సబ్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగినది. కాబట్టి మేము ఆందోళన ఈ రోజుకు విరమిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో
ప్రతి ఒక్క బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4,016 రూపాయలు ఇవ్వాలా, కటాఫ్ డేట్ తొలగించాలా, మరి వాళ్ళ బీడీ కార్మిక పరిశ్రమ జిఎస్టీ కానీ కోపా చట్టం కానీ వాటిని వెంటనే కేంద్ర ప్రభుత్వము రద్దు చేయాలా. బీడీ కార్మికులు 50 సంవత్సరాలు నిండి రాజీనామా చేసిన వాళ్ళకు 600, 800, 1000 రూపాయల లోపే పెన్షన్ వస్తుంది. మరి మోడీ ప్రభుత్వము 8,000 కావాలని కొట్లాడితే 3,000 రూపాయలు గజెట్ తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళ మోడీ ప్రభుత్వము గజెట్ మీద సంతకం చేయలేరు. ఇప్పటికైనా 3,000 రూపాయల పెన్షన్ మరి రాజీనామా చేసే వాళ్ళకు అమలు చేసే విధంగా మరి బీడీ కార్మికులందరికీ నెలకు 20 రోజుల చేసిన పని మరి పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని దేని మీద ఇంకా మా ఆందోళన తీవ్రం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్కు పిలుపునిచ్చింది. హైదరాబాద్లో 1,00,000 మంది రవాణా కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం తెలియజేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటో సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇక ఫైనాన్సర్స్ మొన్న జరిగింది కదా, ఎప్పుడైతే వ్యవసాయ పనులు వస్తాయో అయ్యా మీరందరూ రాండి, ఈ రైతులందరూ అయ్యా ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో ఫైనాన్స్ అంతా మూసుకోవాలి. బ్యాంకులు ఫైనాన్స్ వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా ఆటో ఫైనాన్స్ అనేది మూడు ఉంది. అవసరమైతే వాళ్ళకు ఆటో నడకబడు మళ్ళాగా మంచిగా ఆ దోపిడీ మనం సహించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు వాగ్దానం చేశారు కొత్త మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం దగ్గర 90లోనే తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లు పరిష్కరించమని చెప్పి గతంలో అనేకమైన ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలిపినా వాళ్ళు పెడచెవిన పట్టడం జరిగింది. మేము పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేయడం జరిగింది. ఆ కాలయాపనలో భాగంగానే మా న్యాయమైన డిమాండ్లు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు, మీరు ఇస్తానన్న 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు, ఆటోమీటర్ ఛార్జీలు, 2 వీలర్ల రద్దు, 5 లక్షల ప్రమాదం బీమాలు 10 లక్షలకు ఇస్తా అన్నారు. ఇవన్నీ సమస్యలు, మాకు ఆటో పర్మిట్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వందలాది మంది పాల్గొనడం జరిగింది. మా ఆటో సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఏఐటీసీ, బిఆర్టీయు, సిఐటియు, టియుసిఐ, యూనిటీ తెలంగాణ, టిఏడిఎస్ అనేక సంఘాలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బంద్ పాటిస్తున్నాం. బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఈ బంద్ పాటించి ఆ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఆ భారీ బహిరంగ సభలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నాం. కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆలోచన స్పందించకపోతే డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జేఏసీ నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖు రోజు ఆటో బంద్. ఎందుకు అంటే మేము అనేక మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్యలు చేసుకుంటే మా సమస్యలు పరిష్కరిస్తాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మా సమస్య పట్టించుకోవట్లేదు. కాబట్టి దానికి నిరసనగా 7వ తారీఖు డిసెంబర్ రోజు బంద్ పెట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ ను తన ఏలనగా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి మన ఇంద్రాబాద్ లో మేము మహాధర్ణ చేస్తే ఆ మహాధర్ణకు కేటీఆర్ గారు ఆటో డ్రైవర్లకు మద్దతుకు వస్తే మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాల పేరుతో వరంగల్ కార్యక్రమం చేసుకున్నారో ఆ కార్యక్రమంలో కేటీఆర్ గారు కాకి సొక్కేసుకున్నారు, ఆటో డ్రైవర్ అవుతాడు అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఏలనగా మాట్లాడిండు. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు రోజు
మేము ఆత్మహత్యలు చేసుకుంటే ఆటో డ్రైవర్లు మీరు సంబరాలు ఎట్లా చేసుకుంటారు, మా సమస్య పరిష్కారం కాకుండా సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలోనే మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారని, దాంతో లగచర్ల ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా తలపెట్టామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి చేయడంతోనే పోలీసులు మహాధర్నాకు అనుమతిని నిరాకరించారని ఆరోపించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే రాళ్లతో కొట్టాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పిలుపునివ్వటం సిగ్గుచేటని, రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని, కోర్టు అనుమతులతో మహబూబాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కేటీఆర్ను తీసుకువచ్చి మహాధర్నాను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అందరికీ నమస్తే అండి. వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారు గత నెల 28వ తారీఖు నాడు మహబాద్ పట్టణ సమీపంలో 3 ఎకరాల ల్యాండ్ పొందామన్న ఉద్దేశంతో ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏదైనా లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామన్న ఉద్దేశంతో టీపన్ కొరకు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఈ నెల 12వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి టీపన్ ఇవ్వకపోవడంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కలెక్టర్ కాంప్లెక్స్ లోపల జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కలిశారు. కలిసిన తర్వాత ఆమెకి 20,000 రూపాయలు కావాలి అని డిమాండ్ చేసింది. అయితే ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ 20,000 రూపాయలు లంచం జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్ట్ వరంగల్లో ఈమెను ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా మీ పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ తీరుపై మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించి ప్లెక్కార్డులతో నిరసన ప్రదర్శించారు. పట్టణంలో అనుమతులు లేని భవనాలు, కట్టడాల వివరాలు కోరుతూ మున్సిపల్ చైర్మన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. ఈ విషయంపై చైర్మన్ అయి ఉండి ఆయనే దరఖాస్తు చేసుకోవటం విస్మయానికి గురి చేస్తుందని, దొంగను దొంగ దొంగ అని అరవటం ఏంటని కౌన్సిలర్లు వాపోయారు. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు వాకౌట్ చేసి ప్లెక్కార్డులతో నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కొన్ని రోజులుగా మరి ఒక రగడ జరుగుతా ఉంది. అక్రమ కట్టడాలపై మరి నోటీసులు ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు. మరి మేము గెలిచి ఇప్పుడు 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఎన్నో సార్లు కౌన్సిల్ మీటింగ్ లో
చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి సార్, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి, భూ కబ్జాలు జరుగుతున్నాయి సార్, దీని మీద స్పందించాలి అని చెప్పేసి చాలా సార్లు కొట్లాడితే అప్పుడున్న గవర్నమెంట్, అప్పుడున్న చైర్మన్ గారు, మరి ఇప్పుడున్న చైర్మన్ గారు అప్పుడు కూడా ఉన్నారు, మరి ఏ రోజు కూడా స్పందించలేదు, ఏ రోజు కూడా నోటిఫికేషన్ లో పెట్టుకోలేదు. ఈ రోజు మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పెట్టాలనుకున్న సమావేశంలో ప్రధాన ఎజెండాగా మున్సిపల్ కాంప్లెక్స్ యొక్క షాపులకు టెండర్ అనే ప్రక్రియను వాళ్ళు తీసుకోవడం జరిగింది. గతంలో 2018లోనే ఈ టెండర్ ప్రక్రియను పిలవటం జరిగింది. అప్పుడు 37 షాపులకు ఆ షాపులో ఉన్నటువంటి సబ్లీజుదారులే ఆ షాపులను పాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 25,000 రూపాయల డీడీని ఆ షాప్ వాళ్ళు కావున ఈ కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాలు వెయిట్ చేసి బయటకు వెళ్ళి రావడం జరిగింది. చైర్మన్ గారు మొదటి నుంచి కూడా గత 15 సంవత్సరాలుగా ఫస్ట్ 5 సంవత్సరాలు రోషయ్య గారి పీరియడ్లో ఈయనే చైర్మన్ అని చెప్పుకుంటూ, తర్వాత 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అతడి భార్య, ఇప్పుడు 5 సంవత్సరాలు చైర్మన్ గారు పాలన సాగిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ టిఆర్ఎస్ లో ఉన్న చైర్మన్ గారు సడన్ గా నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి ఆ రోజు సవాల్ ఎక్కడో కప్పుకొని వస్తే మా ఎమ్మెల్యే గారు ఈ అందరం కూడా దాన్ని వ్యతిరేకించడం. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది లెటర్ పూర్వకంగా. గత కొన్ని సంవత్సరాల నుంచి మిర్యాలగూడ పట్టణం అతనే చైర్మన్ గా ఉండి, అతని పరిపాలననే ఉండి, అతని అధికార పక్షంలోనే అనుభవించుకుంటూ అధికారిక కట్టడాలను అనధికారిక కట్టడాలని నీకు తెలియదా? ఆ రోజు ఈరోజు మీరు ఈ విధమైన నోటీసులు ఇవ్వటానికి, అధికారులకి ఇటువంటి ప్రశ్నలు అడగటానికి మీరు ఒక చైర్మన్ గా ఉండి పట్టణ ప్రజలకు మీరు ఏ విధమైన సంకేతం ఇద్దామనుకుంటున్నారు? మీరు పట్టణ ప్రజలను భయపెడదాం అనుకుంటున్నారా, లేకపోతే అధికారుల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? ఎట్లా నా కాలం అయిపోవచ్చింది, నా ఆటలు సాగట్లేవు, అధికారులు ఈ విధంగా భయపెట్టుకొని పని చేయించుకోవాలనే విధంగా చైర్మన్ ఉన్నాడా? తెలిసిన విషయమే. ఆ డివియేషన్ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళేమన్నా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? ప్రజలు అనేక రకమైన ప్రశ్నలు మాకేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం వరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇప్పటికి కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం కావటం ఊరంతా ఉలిక్కి పడేలా చేసింది. గర్భగుడిలోని విగ్రహం దగ్ధం అవడం అంతుచిక్కని మిస్టరీగా మారింది. విగ్రహం మంటలో కాలిపోవటం దుష్టశక్తుల పనా లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా అనే అనుమానాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఘటన మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో హనుమాన్ విగ్రహం ఉంది. హనుమాన్ విగ్రహం అగ్నికి ఆహుతి అవుతుండడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. అయ్యగారు మంట మండుతుంది కదా. అట్టేట మంట మండుతా మరి.
మోటార్ వేసి భయపడతావా? ఇదంత ఏంటి అన్నట్టు అది? అదంత ఏంటిది? ఇది ఇక కింద మట్టి అదంతా విగ్రహమే అప్పటి నుండి మంట మండుతాను. మరేమి అందులో కరెంట్ ఉన్నదా అయ్యగారు? మరి ఎట్లా? గుళ్ళు ఇట్లా అవుతా ఉంది. నేను సడన్గా చూసిన, నేను రాకుంటే మాత్రం అది కదా. మొత్తం విగ్రహం కాదు, కరెంట్ పోయినట్టు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని రామ్నగర్ నుండి చౌపన్గూడ గ్రామం వరకు 5 కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డు పనుల్లో సదరు గుత్తేదారు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వాంకిడి పీడబ్ల్యూడీ రోడ్డు నుండి కమాన గ్రామం వద్దకు గత కొన్నేళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 8 కోట్లతో నిర్మించే రోడ్డుకు నాసిరకం సరుకులు వినియోగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ 2 రోడ్ల నిర్మాణాలు మంచిర్యాలకు చెందిన కాంట్రాక్టర్ ఒకడే కావటం గమనార్హం. మెటీరియల్ మరి నాణ్యతగా వస్తుందా సార్? 100% నాణ్యతగా వస్తుంది. మీకు ఏమాత్రం డౌట్ అవసరం లేదు, నాణ్యతగా వస్తుంది. మేము కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము. మా జేఈ గారు కూడా రెగ్యులర్గా వస్తుంటారు, నేను కూడా రెగ్యులర్ వస్తాం. ప్రతి ఐటమ్ కూడా మా పర్యవేక్షణలో నడుస్తుంది. సార్ జేఈ గారు నేను లేను, ట్రాన్స్ఫర్ అయిపోయింది. జేఈ గారు ట్రాన్స్ఫర్ అయితే ఇంకో జేఈ గారు వచ్చారు. జేఈ గారు కూడా మళ్ళీ డిప్యుటేషన్ మేము తీసుకుంటున్నాము. జేఈ గారు వచ్చారు జ్యోతి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తను ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంకెవరన్నా వస్తే వాళ్ళని తీసుకుంటాం. సార్ ఇది ఇప్పుడు మన పాత పనులకు పూతలన్న చందలంగా ఉంటాయా లేకపోతే 100% క్వాలిటీ ఉంటుందండి, డౌట్ ఏం లేదు. సైడ్ మీద వర్క్ మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా, స్కారిఫైన్ ఎక్కడ వీటి ప్యాచెస్ మిగిలకుండా స్కారిఫై చేస్తున్నాము. ముందు మెటల్ ఎయిర్ కూడా నడుస్తుంది. ఆ థిక్నెస్ కూడా మీరు గమనించవచ్చు. సార్ ఓల్డ్ మెటల్ తీస్తలేరు కదా సార్? ఓల్డ్ మెటల్ తీసేస్తే ఎట్లా తీసేస్తాం? తీసేయకూడదు, ఓన్లీ బీటీ మాత్రమే తీసేస్తాం. ఇప్పుడు పాత మెటల్ ఈ క్రస్ట్ అంతా ఉండగా ఈ క్రస్ట్ అంతా దాన్ని తీసేసి బయట పడేసేస్తే ఏం లాభం? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.